రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్దుగా మారిన బీఆర్ఎస్ వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 18న రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించే సూచనలున్నాయి. పార్టీ కమిటీల ఏర్పాటుతో పాటు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం కూడా చేస్తోంది బీఆర్ఎస్. కేటీఆర్ కూడా ఫారెన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన కవిత ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ కలిసి ప్రభుత్వ వైఫల్యాలను గ్రామం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎండగట్టేలా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. రైట్, బీఆర్ఎస్ వరుస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. కవిత అలాగే యుఎస్ టూర్ ముగించుకుని వచ్చారు. కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఒక కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్లాన్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ ప్రక్షాళన ఎలా ఉండబోతుంది అనేది మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సైదులు, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఒక పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్లాలనే సూచనలతో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే దీంట్లో కేటీఆర్ కవిత అందరూ కలిసి ఒక పక్కా ప్లాన్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎలా ఉండబోతుంది అసలు? ఎస్, గణేష్ నిమజ్జనం తర్వాత బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచే విధంగా ఆ విధంగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఈ నెల 18న తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే క్యాడర్ అందరినీ కూడా సన్నద్ధం చేస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గులాబీ జెండా స్థానిక సంస్థల్లో ఎగరాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ పార్టీ కూడా బలోపేతం చేసే విధంగా అందుకు ప్రణాళికలు రచిస్తుంది. సో ఇక ఖచ్చితంగా అంటే కేసీఆర్ ఈ నెల 18న తెలంగాణ భవన్లో 4వ సారి అంటే ఆయన ఓటమి తర్వాత 3 సార్లు మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చారు. తర్వాత ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. ఆయన ఇప్పటికీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నారు. అయితే ఈసారి ఈ నెల 18న ఆయన తెలంగాణ భవన్కి వస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానిలో భాగంగా అదే రోజు రాష్ట్ర స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక ఈ సమావేశానికి ఉద్యమకారులను అందరినీ కూడా పిలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉద్యమకారుల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి పెద్ద విమర్శ ఉన్నది కాబట్టి సో ఈసారి ఉద్యమకారులందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో దానిలో భాగంగా ఉద్యమకారులకు ఈసారి కమిటీల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అందుకు ప్రణాళికలు రచిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఉద్యమకారుల్ని కలుపుకొని పోవడం వల్ల గతంలో ఏదైతే విమర్శ ఉందో ఆ విమర్శ నుంచి కూడా మనం బయటపడవచ్చు కాబట్టి సో ఇక అలాంటి విమర్శ మనపై ఇక రాదు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పాటు చేయబోయే కమిటీలు ఏదైతే ఉన్నాయో ఆ కమిటీల్లో ఎక్కువ ఉద్యమకారులకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా ఇక సామాజిక న్యాయం కూడా పాటించాలని చెప్పేసి సామాజిక వర్గాల వారిగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. సో అందుకు ఈ విధంగా ప్రణాళిక చేస్తుంది పార్టీ. బలోపేతం కోసం ఇప్పటికే ఎక్కడైతే మన దేశంలో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో తమిళనాడు రాష్ట్రం కానీ బీహార్ కానీ సో ఇక్కడ మిగతా రాష్ట్రాలలో కూడా ఒడిశా రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఇక తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించి అక్కడ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుంది, పార్టీ బలోపేతం గల కారణాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా ఆ యొక్క పార్టీ పనితీరుని కూడా బాల్కా సుమన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఇప్పటికే తమిళనాడు వెళ్ళి వచ్చింది. ఆ వివరాలన్నింటినీ కూడా కేసీఆర్కి వివరించారు. ఇక అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సో అది కూడా అక్కడ చాలా బలంగా ఉన్నది కాబట్టి సో ఆ పార్టీ పనితీరుని కూడా పరిశీలించాలని చెప్పేసి భావిస్తున్నారు. దాంతోపాటు ఇక ఒడిశాలో నవీన్ పట్నాయక్ సంబంధించిన పార్టీ కూడా చాలా ఏళ్ళుగా అక్కడ ఉంటుంది. సో వరుసగా 4 సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి సో అక్కడ పార్టీ పనితీరుని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఈ విధంగా ప్రాంతీయ పార్టీల పనితీరుని పరిశీలించిన తర్వాత ఏ విధంగా కమిటీలను ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి ఏంటనే దానిపై కూడా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటుగా ఇక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది కాబట్టి ఇక ప్రభుత్వ వైఫల్యాలపైన ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు వరుసగా ఈ నెల 18 తర్వాత వరుసగా 42 రోజుల పాటు రోజుకొక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈ నెల 18న ఒక కీలకమైన రాష్ట్ర సమావేశం తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.